చంద్రబాబు నాయుడు గారి కుమారుడేమో ముంబైకి వెళ్ళి ముంబైలో కూడా తలాతోకలేనటువంటి సంబంధం లేనటువంటి సమాధానాలు. వీరు మాటలు, వీరు మాట్లాడేటటువంటి వ్యవహారాలు, వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు పొంతం లేనటువంటి విధంగా ఉంటాయి. జనాల అవసరాలని, స్థితిగతుల్ని పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం రాజకీయం చేసుకుంటూ ఈ రోజుతో అనుకుంటా బహుశా 50 సంవత్సరాలని కూడా వారు ఆ సభలో ప్రకటించారు. ఈ 50 సంవత్సరాల చరిత్రలో నీకంటూ చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. రాజకీయంగా నమో అంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అనే విధంగా లోకేష్ గారు ఇంకొక వైపు నుంచి నమో అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? నమో అంటే నమో వెంకటేశాయ అంటాం. పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, ప్రసాదాలని రోడ్డు మీదకి లాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రమైనటువంటి ఆ దేవాలయ ప్రతిష్టని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ వేదిక మీద కూడా అసత్యాలనే మాట్లాడుతూ ఉన్నారు.